గ్లోబల్ డిపెండెన్సీస్ గురించి చెప్పుకుందాం. సో గ్లోబల్ డిపెండెన్సీస్ అని అంటే లెట్ అస్ సే గ్లోబల్గా ఏం ఇన్స్టాల్ చేసుకుంటామనంటే మీరు యాంగ్లర్ ఉంది రైట్. సో యాంగ్లర్ సిఎల్ ఇలాంటివన్నీ కూడా మీరు గ్లోబల్గానే ఇన్స్టాల్ చేసుకుంటారు. రియాక్ట్ రిలేటెడ్గా కూడా ఏమన్నా ఉంటే అది గ్లోబల్గానే ఇన్స్టాల్ చేసుకుంటారు రైట్. సో ఆ గ్లోబల్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం చూడడం కోసం గ్లోబల్గా ఏదైనా ఇన్స్టాల్ చేయాలన్నా మనం -G అని చెప్పేసి యూజ్ చేస్తూ ఉంటాం. ఏదైనా ఒక ప్యాకేజ్ని గ్లోబల్గా ఇన్స్టాల్ చేయాలంటే npm -G గ్లోబల్ అండ్ దెన్ దట్ ప్యాకేజ్ వాట్ ఎవర్. యాంగ్లర్ అయితే యాంగ్లర్, రియాక్ట్ అయితే రియాక్ట్, ఇవన్నీ కూడా మనం ఏదైనా ఇన్స్టాల్ చేయాలని అనుకుంటే గ్లోబల్గా ఇలా చేయొచ్చు అనమాట. npm ఇన్స్టాల్ -G గ్లోబల్. ఈ -G అని ఉన్నది ఏంటంటే గ్లోబల్గా ఇన్స్టాల్ చేయడం. గ్లోబల్గా ఇన్స్టాల్ చేయడం అని అంటే దాని మీనింగ్ ఏంటి అంటే మనం ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసిన ప్యాకేజెస్ అన్ని దే ఆర్ స్పెసిఫిక్ టు స్పెసిఫిక్ అప్లికేషన్ ఆర్ స్పెసిఫిక్ ఫోల్డర్. ఎందుకంటే నేను ఈ ఫోల్డర్లో ఉన్నాను రైట్. నోట్ ప్యాకేజ్ మేనేజర్ అనే ఫోల్డర్లో ఉన్నాను కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ ఏం ఇన్స్టాల్ చేసినా అవన్నీ స్పెసిఫిక్ టు ఈ ఫోల్డర్ మాత్రమే. బట్ అలా కాకుండా నేను ఏదైనా ఒకటే గ్లోబల్గా ఇన్స్టాల్ చేశాను అనుకోండి, -G npm అని చెప్పి గ్లోబల్గా ఏదైనా ఇన్స్టాల్ చేశాను అనుకోండి, ఈ npm అనేది నాకు ఇక్కడ ఇన్స్టాల్ అవ్వదు, గ్లోబల్గా ఇన్స్టాల్ అయ్యింది. సో ఎక్కడ కావాలన్నా మనం ఏ ఫోల్డర్లో అన్నా ఆ కమాండ్స్ని యూజ్ చేసుకోవచ్చు. సో అలాంటివి ఇప్పుడు నా సిస్టంలో ఏమున్నాయని చూడాలని అనుకుంటే ఆర్ఎల్స్ నేను నా సిస్టంలో అవుట్డేటెడ్ ఏవైతే npm ప్యాకేజెస్ గ్లోబల్గా ఉన్నాయో చూడాలని అనుకుంటే నేను సింపుల్గా npm అవుట్డేటెడ్ అని కొడతాను రైట్. npm అవుట్డేటెడ్ అని కొడితే మనకి ఈ ఫోల్డర్లో ఉన్న అవుట్డేటెడ్ ప్యాకేజెస్ ఏవైతే ఉన్నాయో అవి వస్తున్నాయి. అలా కాకుండా గ్లోబల్గా అవుట్డేటెడ్ ప్యాకేజెస్ ఏమైనా ఉన్నాయని చూడాలంటే npm -G అవుట్డేటెడ్. ఓకే, npm -G అవుట్డేటెడ్. సో ఇలా నేను ట్రై చేస్తున్నాను. ఇలా ఈ కమాండ్ ఇస్తే మనకి ఏమవుతుందంటే గ్లోబల్గా అంటే మన సిస్టంలో గ్లోబల్గా ఏవైతే ప్యాకేజెస్ ఇన్స్టాల్ అయినాయో వాటిలో అవుట్డేటెడ్ ఏమున్నాయి అనేది చూపిస్తుంది. ఒకసారి చెక్ చేస్తే యాంగులర్ CLI అనేది కూడా ఒక ప్యాకేజ్ రైట్. ఆ ప్యాకేజ్ కరెంట్ వెర్షన్ ఏంటి, నాది 16.0.1 అండ్ వాంటెడ్ 17.0.7. అలానే లేటెస్ట్ 17.0.7 ఉంది, అవునా. సో ఇలా మనకి గ్లోబల్గా ఉన్న ప్యాకేజెస్ని కూడా చాలా ఈజీగా చూడొచ్చు అనమాట. సో చాలా ఈజీగా ఎలా చూస్తాం, npm -G అవుట్డేటెడ్ రైట్. సో సిమిలర్గానే ఇందాక మనం ఎలా అయితే అప్డేట్ చేసామో అలా మనం ఈజీగా ఈ ప్యాకేజెస్ని కూడా గ్లోబల్గా ఏం చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు. స్పెసిఫిక్ వెర్షన్కి అప్డేట్ చేయాలంటే ఏం చేస్తాం మనం, ఏం చేయొచ్చు స్పెసిఫిక్ వెర్షన్కి అప్డేట్ చేయాలంటే ఇప్పుడే చెప్పుకున్నాం కదా. ఒక స్పెసిఫిక్ వెర్షన్కి నేను వెళ్ళాలనుకుంటున్నాను. లెట్ అస్ సే ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం. యాంగులర్ CLI ఉంది, 16.0.1 ఉంది, 17.0.7కి వెళ్ళాలి. సో దాన్ని ఎలా ఇస్తారు, కరెక్ట్ @వెర్షన్ రైట్. సో సింపుల్గా npm ఇన్స్టాల్ యాంగులర్ CLI దట్ 17.0.7 కానీ @లేటెస్ట్ అని ఇచ్చిన మనకి వచ్చేస్తుంది. ఎందుకంటే వాంటెడ్ లేటెస్ట్ రెండు ఒకటే ఉన్నాయి కాబట్టి. ఫైన్. అలా మనం ఈజీగా గ్లోబల్ ప్యాకేజెస్ని కూడా ఈజీగా మనం అప్డేట్ చేసుకోవచ్చు, ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ ప్రీవియస్ వెర్షన్కి స్విచ్ చేసుకోవచ్చు. ఈవెన్ అవుట్డేటెడ్ ఏమున్నాయో కూడా మనం చూడొచ్చు. సో అవుట్డేటెడ్ ఎందుకు ఇలా రెడ్ కలర్లో చూపిస్తున్నాయి అంటే మోస్ట్లీ అప్డేటెడ్ ప్యాకేజెస్ ఏముంటాయంటే అంతకు ముందు వెర్షన్లో ఉన్న బగ్ ఫిక్సెస్ కానీ లేదంటే వల్నరబిలిటీస్ ఏమైనా ఉన్నా, వల్నరబిలిటీస్ అని అంటే కొన్ని లూప్ హోల్స్ ఉంటాయి. ఆ ప్యాకేజెస్ యూజ్ చేయడం వల్ల హ్యాకర్స్ మనల్ని హ్యాక్ చేసే పాసిబిలిటీ కూడా ఉండొచ్చు. అలాంటివన్నీ వాళ్ళు కొన్ని రిజాల్వ్ చేసి నెక్స్ట్ వెర్షన్ ఏదర్ ప్యాచ్ లాగో, మైనర్ వెర్షన్ లాగో, మేజర్ వెర్షన్ లాగో ఇస్తూ ఉంటారు. సో అప్పుడు ఎవ్రీ టైం ఇది ఏమంటుందంటే ఇది రికమెండెడ్ వెర్షన్, దీనికైతే అప్గ్రేడ్ చేసుకో, దట్ ఈస్ బెటర్ ఫర్ యూ అని చెప్పి చెప్తా ఉంటుంది రైట్. ఫైన్. దిస్ ఈజ్ వాట్ గ్లోబల్ ప్యాకేజెస్ అంటే. ఓకే,